ఏంటిది? SORRY. తింగరదవ. సరిగ్గా రాయచ్చుగా, గంట పట్టింది. హలో లహరి. హలో అమ్మా. నాకు తెలిసిన కపుల్ కౌన్సిలర్ ఒక ఆవిడుంది, వెళ్ళి కలవండి. కౌన్సిలర్ దగ్గరకా? ఎందుకు? ఇప్పుడు మేము బానే ఉన్నాం, మా మధ్య గొడవలేం లేవు కదా. చెప్పిన మాట విను, ఇంకేం మాట్లాడుకు. కలవమన్నాను, వెళ్ళండి అంతే. సరే. వేషాలు ఎక్కువైపోయినాయి దీనికి. సారీ లహరి. ఇట్స్ ఓకే. చూసావా? SORR. పక్కా కదా? What is this nonsense? Just stop it, I say. Please don't disturb చేయదు. I'm busy with my client. సైకాలజిస్ట్ అన్న సైకోలా ఉందేంటి? హలో హాయ్. సారీ. సో మీ పేర్లు చెప్పండి. నా పేరు ఆనంద్ మేడం. నా భార్య పేరు లహరి. మేడం, సైకాలజిస్ట్ అంటే ఇళ్ళ ఊపేసి వశీకరణం చేసేస్తారు వాళ్ళే కదా? లేదు లేదు, దాన్ని హిప్నటిజం అంటారు. సినిమాలు బాగా చూస్తారనుకుంటా మీరు. అంటే హలో హలో, అది పగిలిపోతుంది, చాలా ఎక్స్పెన్సివ్. ప్లీజ్ కీప్ ఇట్ బ్యాక్. ఓకే మేడం, ఓకే పెట్టేసా. యా, సో ప్రాబ్లం ఏంటి? అది నైట్ కొంచెం బీర్లు ఎక్కువ తాగడం వల్ల గ్యాస్ పట్టింది మేడం. మా ఇంట్లో రోజు దోమలు కుడుతున్నాయి మ్యామ్. సారీ, డాక్టర్ అంటే నార్మల్ డాక్టర్ కాదండి, స్పెషలైజేషన్ సైకాలజిస్ట్. మీ మ్యారేజ్ లో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉంటే అది నేను సాల్వ్ చేస్తాను. అవునా? అవును మేడం, అవును. ఎందుకు కొట్టావు? నేనెక్కడ కొట్టావు? నువ్వు ఇప్పుడు కొట్టావు. అరే నాకే తెలీదు. కావాలని కొట్టావు కదా? నేను కొట్టలేదు. మ్యామ్ మీరు చూసారు కదా ఇలా గట్టి కొట్టాడో. మేడం మీరు చూసారు కదా, నేనెక్కడ కొట్టాను? నేను కొట్టలేదు మేడం అసలు. హలో హలో హలో, చిన్నపిల్లలు బిహేవ్ చేస్తున్నారు. ఇలా ఇన్సెన్సిటివ్ గా కొట్టుకుంటే ఎలా డాక్టర్ ముందర? ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్. నా టైం వేస్ట్ చేయదు. లీవ్. పద. వీళ్ళకి కొంచెం టైం ఇచ్చి చూద్దాం. అయినా మన గొడవలే ఉన్నాయి, దీన్నే పంపించాలి సైకాలజిస్ట్ దగ్గరికి. అదే కదా. లహరికి టైం టు టైం అప్డేట్ ఇస్తున్నా కదా సార్. అసలు ప్రాబ్లం ఏంటి? మీరు ఇంత సతాయిస్తున్నా ఆ పిల్ల అసలు జాబ్ వదలట్లేదు కదా సార్. లారీ, కమ్ హియర్. ఎవడీడు? ఎక్కడికి వెళ్తున్నావు? కెఫెటేరియాకి వెళ్తున్నా సార్. క్యాఫెటేరియా కాదు, ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయి. ఎన్ని రోజులైంది లారీ వర్క్ అసైన్ చేసి? సార్ ఒక 2 days టైం ఇవ్వండి, 2 days అంత టైం లేదు లారీ. ఈ రోజు సాయంత్రం. ఎవడీడు లారీకి వెళ్ళి చూపిస్తున్నాడు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ అసైన్ యు ద వర్క్? కాదు సార్, వర్క్ చేయడం రాదా? ఒక 2 days అంత టైం లేదు లారీ. యు కాంట్ డూ జస్ట్ పుట్ ఆన్ యువర్ పేపర్స్. చేయాలి లారీ. ఎవడీడు? 2 days, దేర్ ఇస్ నో టైం ఫర్ 2 days. కార్పొరేట్స్ ఇలాగే ఉంటది. దిస్ విల్ బి ద ప్రెషర్. లారీ నీ వల్ల కాకపోతే వదిలే. మొదటి నుంచి చేస్తున్నా, ఇంకొక యు కాంట్ డూ ఇట్. చెప్తున్నా కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం కదా చెప్తున్నా. ఎవడ్రా నువ్వు? ఏయ్, మా హస్బెండ్. మీ హస్బెండా? పిచ్చోన్ లెక్క వేస్తుండేది. జస్ట్ టేక్ హిమ్ అవే. ఎందుకు ఆయన కొట్టావు? నేను చూసి బెదిరిస్తుంటే కొట్రా మరి? వర్క్ చెప్తున్నాడబ్బా. నాకేం తెలుసబ్బా, వేలు చూపించి మాట్లాడుతుంటే బెదిరిస్తున్నాడు అనుకున్నా. ఓ పెద్ద హీరోలా వెళ్ళావు కొట్టించుకోడానికా? ఒక్క నిమిషం. హాస్పిటల్కి వెళ్దామా? పర్లేదు, ఓకే. కానీ ఈ విషయం ఆఫీస్లో వరకు చెప్పు. ఓకే. మనం అనుకున్నది అయ్యాక మనకేమైతే ఏంటి? ఇంతకీ తగిలిందా ఆయనకి? ఆ, అలాగే తగలాలి ఎదవకి, లేదంటే వర్క్ మీద వర్క్ చెప్పి నాకు టార్చర్ చూపిస్తున్నాడు. నీకు ఓకేనా? ఇది ముందే చెప్పాల్సింది కదా, వెళ్ళి ఇంకో 2 తగిలించేవాడిని. అవునా? ఇప్పుడేంటి, కొట్టాలా అండి? కొట్టాలా? వద్దులే, పర్లేదు. అయినా నేను ఎవడైనా ఏమనంటే ఊరుకుంటానేంటి?
అడిగావా మనసా అసలేమైందో, మరి నీ వరస ఇప్పుడేమైందో, ఉడికించే కోపం ఇప్పుడెటు పోయిందో, స్నేహంగా మేఘం నన్నే అల్లిందా, ఒంటరిగా ఉన్నా నా ఊహే రెక్కలు తొడిగేసి నన్నే తాకిందే సెలయేరయ్యగసి, నిన్నలో ఉన్న సరిహద్దే నేడు చెరిపేసి నన్నే చేరే సంతోషాలే ఇలా. అయ్యయ్యో అయ్యో పసిపిల్లాడి వీడి మహా ముద్దొస్తుంటే ఏం చెయ్యాలి నేనే, అలవాటే లేదే ఈ ఆనందం ముందే, తోడై నీడై నాతో ఉంటాడే. ఏ రంగారావు గారి కారు అనుకుంటా, చూసావా? నువ్వేది పూర్తిగా చదవా? అది రేంజ్ రోవర్. రేంజ్ రోవరా? రంగా కదనమాట. ఓకే. బుజ్జగిస్తాడే నన్ను లాలిస్తూ ఉంటాడే, కసురుతూ ఉన్నా నన్ను వదిలేసి పోడే, కష్టమెంతున్నా మనసారా నవ్వేస్తాడే, రోజు రోజు చూస్తే నచ్చేస్తున్నాడే. అయ్యయ్యో అయ్యో పసిపిల్లాడి వీడి మహా ముద్దొస్తుంటే ఏం చెయ్యాలి నేనే, అలవాటే లేదే ఈ ఆనందం ముందే, తోడై నీడై నాతో ఉంటాడే. హాయ్ కావ్య. హాయ్, ఇదిగో నీ ఫైల్. యా. పాయింట్. ఆనంద్, ఎంత ట్రై చేసినా మూవీ టికెట్స్ బుక్ అవ్వట్లేదు. సర్లే. సరేనా? ఏమైంది? మ్హూ. ఏం లేదు. నువ్వు ఇంగ్లీష్ సూపర్ మాట్లాడతావు తెలుసా, జస్ట్ భయపడుతున్నావు అంతే. భయం ఎందుకు, కాన్ఫిడెంట్గా ఉండు, నువ్వు ఈజీగా చేస్తావు. Now I want to say about benefits of healthcare apps. వీళ్ళేంటి తెగనేస్తున్నారు? That's it. Thank you. ఏంటిలా? ఏ రాకూడదా? అలా అని కాదు. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఈరోజు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చా, అందరూ క్లాప్స్ కొట్టారు తెలుసా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మరి పార్టీ? బియర్ తెచ్చా, నీకు ఓకేనా? నాకైతే డబుల్ ఓకే, తాగుతాను. కానీ ఇక్కడ కాదు. మరి ఓపెనర్ అవసరం లేదు.
చెప్పు. ఇప్పటి వరకు నా టాలెంట్ని నేను మాత్రమే నమ్మాను, కానీ ఈరోజు ఆఫీస్ మొత్తం నమ్ముతుంది. ఓహో, అందుకే నేను ఎంత హ్యాపీగా ఉన్నావు. నేను నీకోసం రెడీ అయ్యి వస్తే అందుకేనా అంటావేంట్రా తింగరదవ. అవును, నీ బిజినెస్ ఎక్కడి వరకు వచ్చింది? జరుగుతున్నాయి ప్రాసెస్లు అవి ఇవి అని. ఇంకా చెప్పాలి. ఇక్కడ ఎంత బాగుందో కదా. బాగుంది. ఆనంద్, నీకు ఏం లవ్ స్టోరీస్ లేవా? అంటే ప్రెసిడెంట్ గారు అబ్బాయివి కదా. అందుకే లేవు. నిజం చెప్పు, నమ్మచ్చా? అంటే 8th క్లాస్లో ఒకటి ఉండేది, ఓ, కానీ వర్కౌట్ అవ్వాల. ఎందుకు? అది సివిల్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వస్తావరా? సర్పంచ్ కొడుకు అయితే ఎప్పట్లాగే నేను చేసిన మంచి పనులకి మా సార్ నన్ను విపరీతంగా పొగుడుతున్నప్పుడు అప్పుడు వచ్చింది ఆ అమ్మాయి. కమిన్. ఇవాళ నా బర్త్డే సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఫాతిమా. Thank you, గాడ్ sir. బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే ఫాతిమా, గాడ్ బ్లెస్ యూ. ఫాతిమా కాదురా, ఫాతిమా. When you smile first, my mind galant hai. When I see you first, కూల్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. యాదవా. when you smile first, my mind galant hai. నా ప్రేమ ప్లేట్ లో హై, తోడా ప్యాస్ డాలో హై. నీ వెనకే తిరుగుతున్నా హై, నీ చూపే దిల్ పసంద్ హై. నా ప్రేమ గాడి ఆయా హై, ఎక్కితే మనము జోడి ఫాతిమా, రే వెళ్ళరా, అమ్మాయి తిరిగిందిరా, వెళ్ళు. क्या కావు కావు కావు. वाकिवा ओहो ओहो वाकिवा जाओ ओहो ओहो नी कोसम हिंदी टॉप नैना आईफोना है नी बादशाह यूना बेगम है निन्ने చేసేనా మన ఊరికి సర్పంచ్ है नी बादशाह यूना बेगम है ఇదిగో పట్టుకెళ్ళి పిల్లకిరా. అరే నీకు డబ్బులు ఎక్కడవిరా? ఇడరా, మా నాన్న ఫ్లెక్స్ షాప్ లో లేవేనా? ఫాతిమా, ఫాతిమా. ఇంకా తిరిగింది చాలని తనకు ఐ లవ్ యూ చెప్పడానికి ఫిక్స్ అయ్యా. ఐ లవ్ యూ. मैं भी तुमसे प्यार करती हूँ దాని మీనింగ్ అంటే చెప్పేసి వెళ్ళు. రాజు, ఏంట్రా మాకు మటకెట్టం? ఏం లేదురా, నేను ఫాతిమాకి ఐ లవ్ యూ చెప్పాను, అబ్బో ఏమన్నదేటైతే? కానీ తనేదో హిందీలో అన్నదిరా, అర్థం కాలేదు. నాతో చెప్పా, నేనున్నా కదా. ఆ, మా చదువుకున్నాడు, నేను నాకే రాదు. హిందీ నీకొచ్చా? నా హిందీ రాదంటావా? హిందీ సినిమాలు ఎన్ని చూస్తానో తెలుసా? దివానీ హో పాగల్, రంగ్ దే బసంతి, ఫనా, ఇలా ఎన్నెన్నో చూసాము చేసాము. ఏంటనుకుంటున్నాము? నిజంగా వచ్చారా నీకు? మరి మై తుమ్సే ప్యార్ కర్తీ హూ అందిరా. ఏమందిరా? ఎంత పెద్ద మాట ఏయ్, హిందిరా. చెప్పరా ఏమంది? హిందే మాటనే హిందా. ఓడి అమ్మ ఎవరు వినలేదు కదా. రే చెప్పరా. మీకుతో పిర్ర కట్ చేస్తానంది. లేదురా, అమ్మాయి నవ్వుతూ చెప్పింది. అంటే నా హిందీ నమ్మరా నువ్వు? ఈ టైంకి బాగానే వచ్చింది.
ఇదిగో రాని పాలెలరా ఏట్రా చూడు मैं भी तुमसे प्यार करता हूँ ఓకే కూల్ ఇంక చెప్పకు నేను నవ్వలేను. ఇంకోటి బాధ అలానే ఉంటుంది నీకు. ఈ విషయం తెలియడానికి 5 సంవత్సరాలు పట్టింది తెలుసా నాకు. ఏంటి ఇందులో బాధపడేంత ప్రేమ కూడా ఉందా? ఓకే ఓకే డన్. అవును సీను గురించి ఎప్పుడు అడగలేదేంటి? తెలుసుకోవా? వాడిని ఎక్స్ కదా. ఇదిగో ఈ అనుమానాలు ఇవన్నీ మా ఫ్యామిలీలో ఉండవు తెలుసు కదా. కాదు అది పర్వాలేదు, ఐ కెన్ అండర్స్టాండ్. అలా కాదు. ఐ కెన్ అరే I can అని ఏహే, ఆపు. మూసుకొని వినవా ఏం చెప్తున్నానో? వాడు నా క్లాస్మేట్. అందరూ వాడిని ముద్దుగా మొమెంట్ సీను అంటారు. ఎందుకంటే వాడు మాటకి ముందొక మొమెంటు వెనకాలొక మొమెంటు అంటూ ఉంటాడు. అంటే వాడిని ఎక్స్ కాదా? కాదు. ఇంకా నేనే నీకు లైఫ్ ఇచ్చా అనుకుంటున్నా. లహరి, ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నావు? ఫ్రెండ్స్, ఓ బెస్ట్ ఫ్రెండ్స్. అంతేనా? మనం అదే కదా అనుకున్నాం. ఓ అంతే. వెదర్ ఎంత బాగుందో కదా. కానీ నాకు చలేస్తుంది. అంత చల్లగా ఏం లేదు కదా. వెళ్దా? ఏమైంది? వెళ్దాం, నాకు చలేస్తుంది. ఆనంద్, రేపు ఆఫీస్ పార్టీ ఉంది, రావచ్చు కదా. నేనెందుకు? ఊరికేనే రా ప్లీజ్ 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 రావా? సరే. దేవుడా, టైం అవుతుంది, ఆనంద్ పిక్ చేసుకోవాలి. హాయ్, మై హస్బెండ్. మాకు తెలుసులే. హాయ్. ఈయనే కదా మనం ఇంగింది. ప్లీజ్ హ్యావ్ ఇట్ బ్రో. అబ్బా ఫారెన్ సార్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. పద్ధతి దేనికి కాదు, వీడికి లేదు ఫస్ట్. ఆనంద్ అలా ఇట్టిగాళ్ళ తాకు, కొంచెం కొంచెం తాగాలి. ఓకే. వాట్సాప్ బ్రో? 998866. బ్రో 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 వాట్సాప్ అంటే మీరు ఎలా ఉన్నారు అని. ఓకే, బాగున్నాను. ఎలా ఇచ్చా? సో ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ ఖాళీ. ఖాళీ. నైస్. ఎయిర్ ఫోర్స్ అన్నమాట. బ్రో ఎయిర్ ఫోర్స్ కాదు బ్రో, రాయల్ ఫోర్స్. యాక్చువల్లీ తను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ ప్రాసెస్ లో ఉన్నారు. మన దెబ్బకి పారిపోయాడు. జస్ట్ మినిట్. ఆనంద్, రే నీ దూల ఇంకా తీరలేదా? అరే హా, ఆనంద్ ఆనంద్ ఏంటి? ఏమైంది? ఎప్పటి నుంచో ఆపుకొని ఉన్నా, అర్జెంట్గా వస్తుంది. చెప్పు. ఫీల్ అయ్యావా? లేదే. నిజం చెప్పు, ఏమైనా ఫీల్ అయ్యావా? అలా అయితే మా నాన్న కొట్టిందని నేను ఎప్పుడో ఫీల్ అవ్వాలి. అయినా ఏం చెప్పారు నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు అంతే కదా. ఓకే, మరి మనం వెళ్ళిపోదామా? అప్పుడే ఎందుకు, పార్టీ అయిపోయికి వెళ్దాం. పద.
తెలుగు పాట పెట్టా ఇంకి తాగు మింగి తాగు బిక్కుపైన పెక్కు తాగు అదరగొట్టు ఇయాల నైట్ దింగు నువ్వేరా జోరుగా ఎయ్యి స్టెప్పు మింగి పడే పెక్కు నువ్వు మబ్బు మొత్తం అదిరేలా ఉక్కి పోరా ఇయాల అదరగొట్టు ఇయాల బెదరగొట్టు ఇయాల ఎవరు నిన్ను ఆపేది ఇంకి తాగు మింగి తాగు బిక్కుపైన పెక్కు తాగు అదరగొట్టు ఇయాల నైట్ దింగు నువ్వేరా ఇంకి తాగు మింగి తాగు బిక్కుపైన పెక్కు తాగు అదరగొట్టు ఇయాల నైట్ దింగు నువ్వేరా ఇంకి తాగు మింగి తాగు బిక్కుపైన పెక్కు తాగు అదరగొట్టు ఇయాల నైట్ దింగు నువ్వేరా నీ హస్బెండ్ ఎప్పుడైనా తీసుకొని రా. He's so funny. హలో పదా చూసే ఒపీనియన్ ఎలా మారిపోయిందో అలా ఉంటుంది మనతో. సార్ అది కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్. కొంచెం బిజీ. యాక్చువల్లీ ఐ సపోజ్ టు కాల్ యూ. సర్ప్రైజింగ్లీ యూర్ హియర్. ఏమైంది సార్? ఆ డీల్ వేరే వాళ్ళకి క్లోజ్ అయింది. అదేంటి సార్, నాకు ఇస్తా అన్నారు కదా. అప్పుడు అన్నాను, బట్ వీ గాట్ అ డిఫరెంట్ డీల్. సి, ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. అలా ఎలా మాట మారుస్తారు సార్, నాకు చాలా ఇంపార్టెంట్. Gentleman, this is how business works. You can find the exit door next to you. ఓకే సార్. శ్రియకి పెళ్లి కుదిరింది, ఇంటికి రా. చెల్లికి అప్పుడే పెళ్ళింటమ్మా. అవన్నీ ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు ముందు బయలుదేరరా. అది కదమ్మా, నేను చెప్పేది విను ఒకసారి. ఇక్కడికి వచ్చాక చెప్తూలే, రా ముందు. సరే. చెత్త నా కొడుకులు కక్కుర్తితో హ్యాండ్ ఇచ్చారు. ఇదే మా ఊరైతే దోలు తీర్చేసేవాడిని. వదిలే, ఏం చేస్తాం? ఈ ప్రపంచంలో ఆశ చూపించే వాళ్ళు ఎక్కువ, దారి చూపించే వాళ్ళు చాలా తక్కువ. తినమ్మ జీవితం ఊరిలో ఉన్న పోయేది. హలో ఆనంద్, చెప్పలేరు. మా చెల్లికి పెళ్ళంట. కంగ్రాట్స్ అని చెప్పనా? నీ మొహం, అది చిన్న పిల్ల. మనం పడ్డ బాధలు అది కూడా పడాలా? ఏ బాధలు? మనం పడినట్టే. ఏమైందో ఏంటో. ఆఫీస్ అవ్వగానే వెళ్దామా? వెళ్దాం. ఆ బిజినెస్ పని ఏమైంది? మళ్ళీ గివప్పా? అదేం లేదు. సర్లే, రెడీ అవు, నేను వచ్చాక వెళ్దాం. సరే. లహరి ఏంటంటే తన కోసం ఎంత చేస్తున్నా గివప్ అంటది. తనేదో వర్క్ స్ట్రెస్ లో ఉండి ఉంటుందిలే. అన్నీ పట్టించుకుంటే ఎలా? నేను మీ కొడుకునే కదా. అవును. మరి మీ కొడుకుని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటారు మీరు? ఎందుకు ఊరుకుంటా? మరి తనేంటంటే ఎప్పుడు చూసినా గివప్ అంటది. నా వల్ల కాదంటే ఇక్కడ ఇంత కష్టపడడం కన్నా మా ఊరెళ్ళి చెరువు వేసుకుంటాను, అది బెస్ట్. ఇంకొకసారి గివప్ అనాలి, వదిలేడవే. నేను ఫిక్స్ అంటే ఆనంద్, అది నా మాట అనాలి, విను. అది కాదు. వదిలేడవే. ఆనంద్, నేను చెప్పేది విను. వెళ్దామా? వెళ్దాం. ఎలా వెళ్తున్నాం? అదేంటి, నువ్వు టికెట్స్ బుక్ చేసావు అనుకున్నా. నేను బుక్ చేయలేదు. అంటే నువ్వు కూడా బుక్ చేయలేదా? అయ్యో, ఇప్పుడు బుక్ చేయాలన్నా దొరకవు. మరి ఎలా ఇప్పుడు? మీ అక్క వాళ్ళ కారు అడుగు. సరే. హాయ్ వదినా. హాయ్ లహరి, జాగ్రత్త. సరే అక్క. పండగకి మేము వచ్చేస్తాం. బాయ్ బాయ్. ఏంటి చూస్తున్నావు కార్తీ? అది నాకు కార్ డ్రైవింగ్ రాదు లహరి. ఇంకేం వచ్చు? నువ్వేం కంగారు పడకలరే, మీ చెల్లి పెళ్ళి ఎలాగోలా ఆపుదాం. పదా. దాన్ని గేర్ అంటారు. నీ చెయ్యి తీస్తే వెళ్దాం. సారీ, ఇంత ఉంటుంది కానీ అన్ని వచ్చి దీనికి.
ఏదైనా పాట విందాం. టెన్షన్లో ఉంటే ఈడొకడు. ఉమ్? సర్లే పెట్టుకో. ఏమొద్దు. నువ్వు డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోలేదు ఇప్పటి వరకు? అది నాకు కొంచెం డ్రైవింగ్ అంటే ఫోబియా ఉంది. ఫోబియానా? ఆ, ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయితే కదా ఫోబియా డెవలప్ అవుతుంది. అది ఇదిగో హ్యాండ్ బ్రేక్ దించు, లైట్గా యాక్సలరేట్ ఇవ్వు, లైట్గా. ఏటి ఎట్ల బండి తోలినారు తోలుతావేట్రా? కారు నువ్వు తోలేది తీసినాను. ఏటి గేర్ లేని బండికి ఇంత సతమతం అయిపోతున్నా? వారికి మళ్ళీ ఎప్పుడు నేర్చుకుంటారా? నీకన్నా చిన్నోళ్ళు నేర్చుకొని తోలేస్తున్నారు అందరూ. రేయ్ అక్కడ గేదెలున్నారా? గేదెల ముందు వెళ్ళేటప్పుడు ఎలా తోలాలి? గేదెల ముందు వెళ్ళేటప్పుడు నువ్వే బండి. నేను నేర్పిస్తారా? నాకేమొద్దు. రే సరే ఒకసారి మా చెల్లికి కాల్ చేయి. లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందో ఏంటో. టెన్షన్ పడకలే రే, ఏదో ఒకటి చేద్దాంలే. సరేగా నీ ఇల్లు వచ్చాక లేపు. ఎంత క్యూట్గా ఉన్నాడో.